మంచిదండి. ఓ మనిషి, నీవెవరో నీకు తెలుసా అనే చక్కటి అంశాన్ని ఏర్పాటు చేసి మనిషి గురించి తెలియజెప్పడానికి ఈ కార్యక్రమం, ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక సంఘ కాపరి పాస్టర్ సురేష్ గారికి, అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి దైవజనులందరికీ, తమ్ముడు విష్ణుకు, అలాగే తమ్ముడు సత్యం, సురేష్, లక్ష్మీబాబు గారికి, అలాగే ప్రేమతో ఆహ్వానించినటువంటి సంఘస్థులందరికీ, వాక్యం విని దేవుని యొక్క మాటల ప్రకారంగా బ్రతకాలని, మనిషి ఎవరో తెలుసుకోవడానికి ఆహ్వానించబడినటువంటి మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రార్థించుకుందామండి. ప్రార్థన చేసుకొని, ఓ మనిషి, నీవెవరో నీకు తెలుసా అనే ఈ చక్కటి విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవైన ప్రియ పరలోకపు కన్న తండ్రి, సర్వోన్నతమైన నీ నామానికి మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు నామంలో స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము. దేవా, నీ మహాకృపను బట్టి ఈ గ్రామంలో ఉన్న వారికి, చేరి వచ్చినటువంటి నీ బిడ్డలందరికీ నీ మనస్సును తెలియజెప్పడానికి మీరు ఇచ్చినటువంటి ఈ కృపకై వందనాలు తండ్రి. మనిషి గురించి తెలుసుకోకపోవడం చాలా బాధాకరం నాయన. మనిషి ఎవరో, మనిషి ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి వెళతాడో చక్కటి సంగతులను మేము ధ్యానం చేయబోతుండగా తోడుగా ఉండమని వేడుకుంటూ, చేరి వచ్చిన నీ బిడ్డల హృదయాలను ఎత్తిపట్టుకొని చెప్పబడుతున్నటువంటి మాటలను మనస్ఫూర్తిగా స్వీకరించుటకు చక్కటి హృదయాలను నీ పిల్లలకు అనుగ్రహించమని వేడుకుంటూ, క్రీస్తు పేరట ఈ ప్రార్థనా మనవులు నీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని వల్లరా, ఓ మనిషి, నీవెవరో నీకు తెలుసా? నిజంగా దేవుని బిడ్డలారా, మనిషి ఎవరో, మనిషి గురించి తెలియకపోవడం, తెలుసుకోకపోవడం చాలా బాధాకరం, విచారకరం. మనిషి ఎన్నిటినో తెలుసుకుంటున్నటువంటి మనిషిని గూర్చి మనిషి తెలుసుకోకపోవడము చాలా బాధాకరమన్న విషయాన్ని మీరు గుర్తించాలి. అలాగని మనిషి తెలుసుకోవడానికి ఇష్టపడడం లేదా? మనిషి తెలియనివి ఎన్నో ఈ లోకంలో ఉన్నవి అన్నిటినీ తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎన్నింటిని తెలుసుకుంటున్నాడు అని మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ప్రయాణం చేయడము కష్టంగా ఉండేది. అలాంటిది మనిషి పక్షులను చూసి ఫ్లైట్లను తెలుసుకున్నాడు. 1000 కిలోమీటర్లను సునాయాసంగా ప్రయాణం చేసి తక్కువ సమయంలో చేరుకోవడానికి ఆలోచన చేసి తెలుసుకొని ఫ్లైట్స్ని కనుగొన్నాడు. ఒకప్పుడు పాదాచారులు ఉండేవారు, నడుచుకుంటూ ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రయాణాన్ని సుఖంగా చేరుకోవడానికి ఎన్నో వాహనాలను కూడా కనుగొన్నారు. ఒకప్పుడు మాత్రం ఇలాంటి వాహనాలు లేకుండేవి. అంతెందుకండి, ఒక గ్రామంలో ఉన్నటువంటి సమాచారం మరో గ్రామానికి తెలియాలంటే కొన్ని నెలలు పట్టేది. నెలలేంటి, సంవత్సరాలు కూడా పట్టేది. నా చిన్నతనంలోనండి, మా తాతగారు చనిపోతే మా ఇంటికి దాదాపుగా 1 సంవత్సరం తర్వాత తెలిసింది. కానీ ఇప్పుడు అమెరికాలో చనిపోయినా, ఏ దేశంలో చనిపోయినా క్షణాల్లో ఆ సమాచారం మనకు తెలుస్తుంది. అంటే మనిషి ఎంతగా తెలుసుకుంటున్నాడు చూడండి. అన్నిటినీ తెలుసుకుంటున్నాడు. ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాడు, చంద్రమండలం మీదకి వెళ్ళిపోతున్నాడు. అందులో ఉన్నటువంటి
వాటన్నిటినీ తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, వెళుతున్నాడు. సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతున్నాడు. వాటిలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుంటున్నాడు. అంతేకాకుండా మనిషి ఉన్నతంగా బ్రతకడానికి, సంతోషంగా జీవించడానికి ఎన్నింటినో తెలుసుకుంటున్నాడు. మనుషులు లెక్కిస్తే లెక్క తప్పిపోతుందేమో కానీ మిషన్ లెక్కిస్తే మాత్రము ఏమాత్రం తప్పుపోకుండా కరెక్ట్గా లెక్క పెట్టగలుగుతుంది. ఒక కంప్యూటర్ని కనుగొన్నాడు. ఎన్నని చెప్పమంటారండి? 1, 2, 100, 1000. వృక్షశాస్త్రమును కనుగొన్నాడు, ఖగోళ శాస్త్రాన్ని కనుగొన్నాడు, నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు, జంతు శాస్త్రాన్ని తెలుసుకున్నాడు. ఇలా ఎన్నింటినో తెలియని వాటన్నిటినీ తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఒక గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు పట్టణాల్లోకి వెళ్ళిపోయి కొత్త విషయాలను తెలుసుకుంటూ అభివృద్ధి పొందుట్లో పైచేయి సాధిస్తున్నారు. అగ్రదేశాలను సైతం అందుకోవడానికి బీదలైనటువంటి దేశాలు కూడా ఆ స్థాయిలో వెళ్ళడానికి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఎన్నింటినో తెలుసుకుంటున్నాడు. ఏ ఉద్యోగం చేస్తే మనకు డెవలప్ అవుతామో ఆ ఉద్యోగం గురించి వెతికి తెలుసుకొని ఆ ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఏ వ్యాపారం చేస్తే 4 రూపాయలు సమకూర్చుకుంటున్నామని తెలిసి ఆ వ్యాపారాన్ని తెలుసుకొని చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందులో కూడా సఫలమవుతున్నాడు. ఈ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినటువంటిది రియల్ ఎస్టేట్. మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు సైతం, అక్షర జ్ఞానము లేనటువంటి వాళ్ళు సైతం రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి స్థితిగతులను తెలుసుకొని వారు కూడా రియల్ ఎస్టేట్ చేసి రోజు కూలి 500 సంపాదించే వాళ్ళు నెలల్లో లక్షలు సంపాదిస్తున్నారు. వాటిని కూడా తెలుసుకుంటున్నారు. ఇన్ని తెలుసుకుంటున్నటువంటి ఈ మనిషి ఆ మనిషి గురించి తెలుసుకోకపోవడం చాలా బాధాకరం. ఆ మనిషి గురించి తెలుసుకోకపోవడము చాలా బాధాకరం. ఇంతకీ మనిషి గురించి తెలుసుకోవలసినటువంటి పనేముందండి? మనిషి అంటే మాకు తెలియదా? కాళ్ళు, చేతులు, తల, మొండెము, చర్మము, ఇంతే కదా మనిషి. 5 భాగాలుగా విభజించాడు. కాళ్ళు, చేతులు, తల, మొండెము, చర్మము. ఇది మాకు తెలియదా మనిషి అంటే? 6 అడుగుల పొడవు, 1.5 ఫీటు వెడల్పుతో ఉన్నటువంటి వాడే కదా మనిషి. రక్తమాంసము కలిగినటువంటి వాడే కదా మనిషి. ఎముకల గూడు, మాంసపు నరాలు, కండరాలు, ఇదే కదా మనిషి. మాకు తెలియందా? ఇంతవరకే తెలుసుకున్నాడు. కానీ మనిషి ఆ మనిషి ఎవరో తెలుసుకోలేకుండానే చాలామంది మరణించి లోకంలో నుండి వెళ్ళిపోతున్నారండి. మనిషి అనగానే కనబడే ఈ దేహమే అనుకుంటున్నాడు. అవయవ నిర్మాణము, నరాలు, ఎముకలు, మాంసము, ఇదిగో కనబడుతున్నటువంటి అవయవాలు, కనబడనటువంటి అవయవాలు. 6 ఫీట్ల పొడవు, 1.5 ఫీటు వెడల్పుతో ఉన్నాడు మనిషి అంటే మాకు తెలియదా? ఇతనే కదా రక్త మాంసము కలిగినటువంటి ఎముకల గూడుతో ఉన్నటువంటి ఇదే కదా మనిషి అని మనిషి మోసపోయి మరణించి ఈ లోకంలో నుండి వెళ్ళిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, మనిషి అంటే కేవలం కనబడుతున్నటువంటి శరీరం మాత్రమే కాదు. మనిషి అంటే కనబడుతున్నటువంటి శరీరం మాత్రమే కాదు. ఈ విషయం లోకంలో ఉన్నటువంటి అనేక మందికి తెలియదండి. బాధాకరం ఏంటంటే క్రైస్తవుల్లో కూడా కొంతమందికి తెలియదు.
క్రైస్తవుల్లో కూడా కొంతమందికి తెలియదండి. మనిషి ఈ దేహ కోరికల కోసమే ప్రభు నమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. నమ్ముకోవద్దని నేను అంటలేదు, అలా నమ్ముకున్నా పర్వాలేదు, కానీ మనిషి ఎవరో తెలియకుండానే జీవిస్తున్నారు. కనబడుతున్న దేహం మాత్రమే అనుకుంటున్నాడు. అందుకొరకే మనిషి పుట్టిన తర్వాత తనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ, తను అనుకున్నట్టుగా జీవిస్తూ, తను ఏదైతే కోరుకుంటున్నాడో ఆ కోరికలను నెరవేర్చుకొని మరణించిన తర్వాత మరి ఏదీ లేదనుకొని ఈ లోకంలో దేవునికి ఇష్టము లేని వాడిగానే తనువు చాలించి లోకంలో నుండి వెళ్ళిపోతున్నాడు. మనిషి అంటే కేవలం ఈ శరీరం మాత్రమేనా? ఏమండి? అందుకొరకే ఈ విషయం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, క్రైస్తవులందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈ యొక్క అంశం పెట్టడం జరిగింది. వాస్తవానికి ఈ లోకంలో ఏది తెలుసుకోకున్నా నష్టం లేదు, కానీ మనిషి ఎవరో తెలుసుకోకుండా చనిపోతే అపారమైనటువంటి నష్టం అండి. ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనిషి కొన్ని తెలుసుకొని కొన్ని తెలుసుకోకున్నా పర్వాలేదు, కానీ మనిషి గురించి తెలుసుకోకుండా, మనిషి అంటే ఎవరో తెలుసుకోకుండా మరణిస్తే చాలా ప్రమాదం ఉందండి. అందుకొరకే బ్రతికుండగానే తెలుసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఈ శరీరాన్ని వదిలిపెట్టక ముందే తెలుసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ప్రతి మనిషి అర్థం చేసుకోవలసినటువంటి విషయం, ప్రతి మనిషి చనిపోకముందే తెలుసుకోవలసినటువంటి విషయం. అదే, ఓ మనిషి నీవెవరో నీకు తెలుసా? నిజంగా ఒక్కసారి తెలుసుకుందాం అసలు మనము ఎవరము. మనిషికి తెలియకపోవడం చాలా బాధాకరం. మనిషి అనగానే కేవలం కనబడుతున్నటువంటి శరీరం మాత్రమే కాదని చేరి వచ్చిన వాళ్ళందరూ కూడా గుర్తించవలసిందిగా మనవి చేస్తున్నాను. మనిషి అనగానే కనిపిస్తున్నటువంటి శరీరం మాత్రమే కాదు. ఒకసారి దేవుడు ఈ మానవుని ఎలా నిర్మించాడో, ఎలా తయారు చేశాడో చూసినట్లయితే మనము ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం, మనిషిని తయారు చేయడానికి ముందు దేవుడు ఆలోచించినటువంటి విధానాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం అండి. దేవుడు, చదవగలిగిన వాళ్ళందరూ కూడా బైబిల్ను చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే చదువు రాని వాళ్ళు నన్ను మాత్రమే చూస్తూ ఉండాలి. ఎందుకన్నానంటే నా మాటలు మీరు జాగ్రత్తగా వినడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, దేవునితో పాటు అక్కడ కొందరు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనము అనే ఈ పదము ఒక్కరికంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఉపయోగించేటువంటి పదం. నిజమే కదమ్మా? ఒక్కరుంటే ఒక్కడు లేదా ఒక్కరు అంటారు. మనము అన్నాడంటే ఒక్కరికంటే ఇద్దరు లేక ఆ పైన ఉన్నవారిని మనము, మీరు అని మాట్లాడతారు. అయితే దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏమని? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులని చేయాలని వాళ్ళు సంకల్పించారు. ఇక్కడ మనము అన్నాడంటే దేవుడు ఒక్కడే కాదు, దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఉన్నట్టుగా మనకు
అర్థమవుతుంది. ఒక మీటింగ్ పెట్టుకున్నారండి వాళ్ళు, ఒక చిన్న సమావేశం పెట్టుకున్నారు పరలోకంలో. ఏంటా సమావేశం అంటే, ఇదిగో ఈ మహావిశ్వాన్ని కలగజేద్దాము, ప్రకృతిని కలగజేద్దాము, పంచభూతాన్ని కలగజేద్దాము, మొక్కలని కలగజేద్దాము, ఆకాశమును కలగజేద్దాము, జలచరములను కలగజేద్దాము. వీటన్నిటినీ అనుభవించడానికి, వీటన్నిటినీ అనుభవిస్తూ మనల్ని స్మరించుకోవడానికి ఇదిగో మన పోలిక చొప్పున నరులను చేయుదము అని మాట్లాడుకున్నారండి. మనము అంటే తండ్రి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు యొక్క ఆలోచన ఫైనల్ ఏంటంటే, వారి చొప్పున, మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుని స్వరూపమందు, దేవుని పోలిక చొప్పున నరులను చేయుదము అని చెప్పిండ్రు. అలాగే అందుకొరకే దేవుడు ఈ లోకములో పుట్టినటువంటి 800 కోట్ల మంది ఉన్నారు చూడండి, వీళ్ళందరూ కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపం అని అర్థం. ఏమండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మనిషి అంటే ఎవరనుకుంటున్నారు మీరు? దేవుని స్వరూపము, దేవుని పోలిక. మనిషి దేవుని లాంటి వాడు, దేవుని పోలిక, దేవుని స్వరూపము. ఈ విషయం చదువుకున్నటువంటి కొంతమంది ఏమనుకున్నారంటే, మన స్వరూపం అనగానే మానవ శరీర ఆకారము మన స్వరూపం అంటే, దేవునికి 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి మనకు 2 కాళ్ళు ఇచ్చాడు, దేవునికి 2 చేతులు ఉన్నాయి కాబట్టి మనకు 2 చేతులు ఇచ్చాడు, దేవునికి మనలాంటి తలనే ఉన్నది కాబట్టి మనకు తల ఇచ్చాడు, దేవునికి అవయవ నిర్మాణం ఉన్నది కాబట్టి మనకు కూడా దేవుడు ఈ అవయవ నిర్మాణాన్ని ఇచ్చిండు. ఆయన స్వరూపము, దేవుని స్వరూపము, దేవుని పోలిక అన్నాడు కాబట్టి మనం ఎవరమో కాదు, మనలాగే దేవుడున్నాడు, దేవునిలాగే మనమున్నాము. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నరులను చేశాడు దేవుడు. అంటే మానవ నిర్మాణమే దేవుని నిర్మాణము అనుకుంటున్నారంటే, దేవుడు అనుకుంటున్నారు. మరి అలాగైతే ఈ శరీరమే దేవుడైతే, దేవుడు మనలానే ఉంటే, మరి దేవుడు ఆడా మగ? దేవుడు ఎవరండి? ఆడా మగ? నరులు, మన పోలిక చొప్పున నరులను చేద్దామంటే స్త్రీలు నరులు కాదా? స్త్రీలు కూడా నరులే కదండి. నరులు అనగానే పురుషులు మాత్రమే కాదు, నరులలో పురుషులున్నారు, నరులలో స్త్రీలున్నారు, నరులలో వృద్ధులున్నారు, నరులలో యవనస్తులు ఉన్నారు. పురుషులు, స్త్రీలు, యవనస్తులు, వృద్ధులు, పిల్లలందరినీ కూడా నరులు అంటారు. అయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమనగానే మనిషి యొక్క స్వరూపమే, మానవ నిర్మాణ పురుషుని యొక్క స్వరూపమే అని అనుకుంటున్నారు. అయితే మరి స్త్రీలు ఎవరు? దేవుడు ఆడనా మగనా? దేవుడు ఆడనా మగనా అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మన స్వరూపము మన పోలిక అన్నది శరీరం గురించి మాట్లాడతలేడు. మన పోలికని దేవుడు అన్నాడంటే ఏంటా పోలిక? మన స్వరూపము అన్నాడంటే ఏంటా స్వరూపము? దేవుడెవరండి? దేవుడెవరు? యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆయన ఆత్మ కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటే, దేవుడు అంటే ఎవరు? ఆత్మ. దేవుని స్వరూపము, దేవుని పోలిక అంటే అర్థం ఏంటి? ఆత్మ. నీలో ఉన్నది, నాలో ఉన్నది ఆత్మ, ఆయన పోలిక. ఆత్మ ఆయన స్వరూపము. స్వరూపం అనగా ఆత్మని, పోలిక అనగా ఆత్మలని. అంతేకాని కనబడుతున్నటువంటి శరీరం మాత్రము కాదండి. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తున్నాను. సద్దుకాయలు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు, ఒక విషయం అడిగారు. అయ్యా, 7 సహోదరులు ఉన్నారు. ధర్మశాస్త్రంలో, మోషే రాసినటువంటి ధర్మశాస్త్రంలో 7 అన్నదమ్ములకు పెద్దవాడు ఒక అమ్మాయిని చేసుకున్నాడు. పెద్దవాడు ముందుగా చనిపోయాడు. మళ్ళీ ఆ అమ్మాయి రెండో వానికి భార్య అయింది.
ఆ రెండో వాడు చనిపోయాడు. ఇలాగా 7 ఆ ఒక్క అమ్మాయినే చేసుకున్నారు. 7 చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి చివరిలో చనిపోయింది. పునరుత్థానమందు మనిషి తిరిగి లేచిన తర్వాత ఎవరికి భార్య అవుతుంది ఆమె పరలోకంలో అని అడిగినప్పుడు యేసేమన్నాడు, అసలు పరలోకంలో పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వరు, అసలు పురుషుడు లేదు స్త్రీ లేదు, వాళ్ళు దేవదూతల్లా ఉంటారు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే కనబడుతున్నటువంటి శరీరాలు కాదు. దేవుడు ఇక్కడ ఏమన్నాడు? దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటున్నాడు. దేవుడు ఆత్మ అయితే ఆ పోలిక స్వరూపం ఎవరు? కనబడుతున్నటువంటి శరీరాలు కాదండి, శరీరాలలో ఉన్నటువంటి ఆత్మ. ఆ ఆత్మ అనగా ఆత్మ అనంతమైనది. దేవుడు ఆత్మ అన్నాడు కదా, ఆయనకున్నటువంటి స్థితి ఏంటో మనం ఆలోచిస్తే నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము చక్కటి మాట. ఆయనకున్నటువంటి కాల పరిమితి, ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటాడు అన్నది మనం చూసినట్లయితే 14వ వచనం, అందుకు దేవుడు నేను ఉన్నవాడను. మోషే అన్నాడు, ఏమన్నాడంటే, అయ్యా నువ్వు వెళ్ళి ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలును కనాను దేశానికి తీసుకుపోమని చెబుతున్నావు కదా, నేను అక్కడికి వెళ్ళి దేవుడు పంపించాడు అని నేను అన్నప్పుడు ఏ దేవుడు అని అడుగుతారు, ఏమని చెప్పాలి అని మోషే దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను ఉన్నవాడను. ఆత్మ అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు, ఉండేవాడు. యోహాను సువార్త 4:24 ఏమున్నదండి? దేవుడు ఆత్మ గనక, దేవుడు ఆత్మ గనక ఆత్మకున్నటువంటి స్థితి ఏంటి? ఆ ఆత్మ ఇప్పుడు నిర్గమకాండంలో 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు? ఉన్నవాడు. జాగ్రత్త వినాలమ్మా. దేవుడు ఆత్మ అయితే ఆ ఆత్మ ఉన్నవాడు అంటే ఆ ఆత్మకు మరణం లేదు, ఆ ఆత్మకు ముగింపు లేదు, ఆ ఆత్మ చనిపోయేది కాదు, దానికి కాల పరిమితి లేదు, నిరంతరం ఉండేది, ఎప్పటికీ నిలిచేది, ఎప్పటికీ ఉండేది. దేవుడు ఆత్మ అయితే ఆ ఆత్మకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆయన ఉన్నవాడు. ఆయన ఉన్నవాడైతే, ఆయన ఆత్మ అయితే ఆయన స్వరూపము, ఆయన పోలిక ఎవరన్నమాట? మనిషి. మనిషి అనగానే కనబడుతున్నటువంటి అవయవ నిర్మాణాలు కాదు. మరి ఏంటది? మానవ దేహంలో ఉన్నటువంటి ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది మనం ఆలోచిస్తే దేవుని బిడ్లారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ. మృతులలో నుండి లేపింది ఎవరు? మృతులలో నుండి యేసుక్రీస్తు చనిపోతే లేపాడు కదమ్మా. ఎవరు లేపారు? దేవుడు. అది ఆత్మ. దేవుడు అంటే ఏంటి? ఆత్మ. మృతులలో నుండి యేసుక్రీస్తును లేపిన వాని ఆత్మ. ఆత్మ. దేవుడు ఆత్మ గనక, ఆ ఆత్మ ఉన్నవాడు గనక మృతులలో నుండి యేసుక్రీస్తును లేపింది ఎవరు? ఆత్మ. ఆయననే దేవుడు. మృతులలో నుండి యేసుక్రీస్తును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ. మీలో నివసించుచున్న తన ఆత్మ. మనలో నివసించుతుంది ఎవరాత్మ? దేవుని ఆత్మ. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. మృతులలో నుండి యేసుక్రీస్తును లేపింది ఎవరో కాదు, ఆత్మ. ఆయననే దేవుడైతే మీలో ఉన్న ఆత్మ దేవునిది. మళ్ళీ చదువుతాం మాట. మృతులలో నుండి యేసుక్రీస్తు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు
చావునకు లోనైన మీ శరీరములను, చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్నది తన ఆత్మ. మీలో నివసించుచున్నది తన ఆత్మ అంటే ఎవరిదన్నమాట? మన దేహంలో ఉన్నది ఆత్మ దేవునిదండి. మనలో నివసించుతున్నది అనగా మన శరీరంలో ఉన్న ఆత్మ ఆ దేవునిది. 800 కోట్ల మంది ఈ లోకంలో జీవిస్తున్నారు కదా, శరీరాలతో ఉన్నారు కదా. ఆ శరీరాల లోపల ఉన్నది ఏంటో తెలుసా? ఆత్మ. ఆత్మ ప్రతి ఒక్క మనిషి శరీరంలో ఉంటుంది ఆత్మ. ఆ ఆత్మ దేవుడని మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అని మనం ఆలోచిస్తే దేవుని నుండి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో ఈ శరీరాన్ని నిర్మించాడట. బాగా వినాలి, మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను చివర్లో. దేవుడైన యెహోవా ఆత్మ ఇదిగో మొదటి మానవుని ఎలా నిర్మించాడట? నేల మట్టితో నరుని నిర్మించాడట. కనబడుతుంది కదా ఈ శరీరం. దేంతో నిర్మించాడంటే నేలమంటితో నిర్మించాడట. కాళ్ళు చేశాడు, తల, మొండెము, కాళ్ళు, చేతులు, చర్మము, ఎముకల గూడు, మాంసము, నరాలు, వీటన్నిటిని చేశాడు. కానీ అది ఒక మాంసపు ముద్దగా ఉన్నదంతే. కాళ్ళున్నాయి, నడవడం లేదు. చేతులున్నాయి, పనిచేయడం లేదు. ముక్కున్నది, వాసన చూడడం లేదు. గుండున్నది, లబ్డబ్ లబ్డబ్ కొట్టుకోవడం లేదు. ఊపిరితిత్తులున్నాయి, గాలిని పీల్చుకోవడం లేదు. జీర్ణ వ్యవస్థ ఉంది, పనిచేయడం లేదు. పెద్ద ప్రేగు, చిన్న ప్రేగులు ఎన్నో ఉన్నాయి, ఏవి కూడా పనిచేయడం లేదు. నేలమంటితో ఈ శరీరాన్ని నిర్మించినప్పుడు ఎప్పుడు ఈ శరీరం పనిచేసిందంటే, ఇప్పుడు చదువుతాము. నేలమంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అర్థమైందండి? ఎప్పుడైతే ఈ శరీరంలోకి ఆత్మ పంపిండో ఈ నాసిక రంధ్రాల ద్వారా, అప్పుడు మనిషి జీవాత్మ అయిందంట దేవుని బిడ్డ. అంటే ఎప్పుడైతే దేవుడు తన ఆత్మలో నుండి కొంత ఆత్మను ఆదాము యొక్క శరీరంలోకి పంపించాడో, కదలలేనటువంటి శరీరం కదులుతుంది, నడవలేనటువంటి కాళ్ళు నడుస్తున్నాయి, పనిచేయలేనటువంటి చేతులు పనిచేస్తున్నాయి, లబ్డబ్ కొట్టుకున్నటువంటి గుండె కొట్టుకుంటుంది, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ముక్కు వాసన చూస్తుంది. మీరు ఆలోచించండి. అంటే శరీరంలో ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో, ఆత్మ ప్రవేశించిందో శరీరం పనిచేస్తుంది. ఏమండి? అక్కడ లైట్ వెలుగుతున్నది, కనిపిస్తున్నటువంటి ఆ లైట్ వెలుగుతుందంటే కనబడంది ఏముందన్నమాట? అందులో విద్యుత్ శక్తి ఉంది, కరెంట్ ఉన్నది. మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాను తిరగడం లేదంటే అర్థం ఏంటి? ఫ్యాను తిరగడం లేదంటే అర్థం ఏంటి? అందులోకి కరెంటు పాస్ అవ్వలేదు, కరెంటు అందులో లేదు, విద్యుత్ శక్తి అందులో లేదు. ఒక బుగ్గ వెలుగుతలేదంటే అర్థం ఏంటి? అందులో విద్యుత్ శక్తి అందులోకి ఇంకా ప్రవేశించలేదు, అందులోకి కరెంటు రాలేదు. ఫ్యాన్ తిరుగుతుంది, ఇప్పుడు అందులో ఏమున్నదన్నమాట? కరెంట్ వచ్చేసింది. బుగ్గ వెలుగుతుంది, అందులోకి ఏదొచ్చేసింది అన్నమాట? ఇప్పుడు కరెంట్ వచ్చేసింది. ఇదిగో సౌండ్ సిస్టమ్ ద్వారా పెద్ద శబ్దాలు వినరుతున్నాయి, అందులో ఏమున్నది? కరెంట్ వచ్చేసింది. ఇప్పుడు మాట్లాడుతుండగా లైట్ ఆరిపోయింది, శబ్దం పెద్దగా రావకుండా ఆగిపోయేది, మన మధ్య వెలుగు లేకుండా అయిపోయింది. కారణం ఏంటి? విద్యుత్ శక్తి వెళ్ళిపోయింది. ఇది మీకు అర్థమైతే దేవుని బిడ్డలారా, మొదటి మనిషి అయినటువంటి ఆదామును శరీరాన్ని చేసిన తర్వాత దేవుడు కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, అవయవ నిర్మాణాలు, అవయవాన్ని అన్ని కూడా పనిచేయడానికి ఆయన ఏం చేశాడు? ఆయన ఆత్మ అయితే ఆ ఆత్మలో ఉన్నటువంటి కొంత ఆత్మ ఆదాము యొక్క దేహంలోకి పంపించాడు. అప్పుడు ఆత్మ శరీరాన్ని జీవింపజేసేది ఏంటి? ఆత్మ. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో శరీరం శవమైపోతుంది. అంతే కదండి.
బుగ్గలోకి వెలిగింది విద్యుత్ శక్తి బుగ్గని వెలిగించినట్లు, ఫ్యాన్లోకి వెళ్ళినటువంటి విద్యుత్ శక్తి ఫ్యాన్ని తిప్పినట్టు మానవ దేహంలోకి ఆత్మ వచ్చినప్పుడు ఈ అవయవ నిర్మాణం పనిచేస్తుంది. ఓ మనిషి, నీవెవరో నీకు తెలుసా అంటే కనబడుతున్నటువంటి శరీరం మాత్రమే కాదు, శరీరాన్ని నడిపిస్తుంది ఏంటమ్మా? ఆత్మ. ఆత్మనే ఒరిజినల్. ఇది జిరాక్స్ మాత్రమే, జిరాక్స్ కూడా కాదు, అసలు పోలికే. ఈ అవయవ నిర్మాణాన్ని కదిలిస్తుంది, పాడిస్తుంది, మాట్లాడిస్తుంది ఏంటో కాదు, ఆత్మ అండి, ఆత్మ. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని రాచకారంధ్రములలో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మాయను. నరుడు జీవాత్మాయను. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కనిపిస్తున్నటువంటి శరీరానికి ముగింపు ఉంది, శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మకు ముగింపు లేదు. శరీరానికి ముగింపు ఉంది. కట్టెల్లో పెడితే ఏమైపోతుందమ్మా? బూడిదైపోతుంది. మట్టిలో పెడితే ఏమైపోతుంది? మట్టి అయిపోతుంది. ఏంటది? శరీరం. కానీ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ ఉంది కదా, ఆత్మ ఉన్నది కదా, ఆ ఆత్మకు ముగింపు లేదు. అది ఉండేది. నేను ఉన్నవాడని అన్నాడుగా దేవుడు, అది ఉండేది. ఎందుకు ఉండేది? ఉన్నవానిలో నుండి వచ్చింది ఈ దేహంలోకి ఆత్మ. దేవుడు ఆత్మ అయితే, ఆత్మ ఉండేదైతే, ఆ ఉన్నవాని ఆత్మలో నుండి వచ్చినటువంటి ఆత్మకు ముగింపు ఉంటుందా? ఉండదు కదా. ఆ ఆత్మకు మరణం ఉంటుందా? ఆ ఆత్మకు అంతం ఉంటుందా? ఎందుకు ఆత్మకు ముగింపు, మరణము, అంతము లేదంటే ఇది ఉన్నవాడైన దేవుని ఆత్మ. ఆ ఆత్మ అందులో నుండి ఇందులోకి రావడం జరిగింది. ఇక్కడ కొన్ని రోజులు ఉంటుంది, ఈ శరీరంలో కొన్ని రోజులు ఉంటుంది. ఈ శరీరాన్ని సమయం అయిపోయిన తర్వాత ఈ శరీరంలో నుండి వెళ్ళిపోతుంది. అదే మనిషి. మనిషి అర్థమైందండి? అదే మనిషి. శీతాకాల విడిది కోసం ఢిల్లీ నుండి హైదరాబాద్కు రాష్ట్రపతి వచ్చేసి 15 రోజులు, నెల రోజులు ఉండి మళ్ళీ ఆ యొక్క గృహాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతారు కదండి రాష్ట్రపతి భవన్. ప్రతి సంవత్సరం శీతాకాల విడిదిలో ఢిల్లీ నుంచి ఎక్కడికి వస్తాడు? హైదరాబాద్కు వచ్చి రాష్ట్రపతి భవన్లో ఒక 15 రోజులు, నెల రోజులు ఉండి మళ్ళీ ఆ రాష్ట్రపతి భవన్ను ఖాళీ చేసి మళ్ళీ ఢిల్లీకి వెళతారు. అలాగే పరలోకంలో నుండి ఈ భవనంలోకి వచ్చాము మనము, ఈ దేహం అనే ఈ శరీరంలోకి వచ్చాము. ఎన్ని రోజులు ఉంటామో? 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 40 సంవత్సరాల, 50 సంవత్సరాల అండి. అన్ని రోజులున్న తర్వాత ఈ శరీరాన్ని ఖాళీ చేసి, ఈ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. శరీరానికి అంతం ఉంది, శరీరానికి ముగింపు ఉంది, కానీ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మకు ముగింపు లేదు, మరణం లేదు, అంతం లేదు. హెబ్రీల రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి, మహాభక్తుడైనటువంటి పౌలు గారు. హెబ్రీల రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఈ లోకంలో యేసుక్రీస్తు జీవించాడంట. ఎప్పుడు? శరీరధారి అయి ఉన్న దినాలలో. శరీరధారి అయి ఉన్న దినాలలో అంటే యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినాలున్నాయి, శరీరము లేనటువంటి దినాలున్నాయి, శరీరమును విడిచిపెట్టిపోయినటువంటి దినాలు ఉన్నాయి. యేసుక్రీస్తు శరీరంలోకి రాకముందు ఉన్నటువంటి దినాలున్నాయి, శరీరధారి అయి ఉన్నటువంటి దినాలున్నాయి, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఇప్పుడున్నటువంటి దినాలు కూడా ఉన్నాయి. శరీరధారి అంటే శరీరాన్ని ధరించుకున్న వారిని శరీరధారి అంటారు. ఖడ్గధారి అంటే అర్థం ఏంటి? ఖడ్గాన్ని పట్టుకొని ఉన్నవారిని ఖడ్గధారి అంటారు. ఖడ్గాన్ని ధరించి ఉన్నవాడు. వేషధారి అంటే అర్థం ఏందమ్మా? వేషాన్ని ధరించుకొని ఉన్నవాన్ని వేషధారి, ఖడ్గాన్ని ధరించుకున్నవాన్ని ఖడ్గధారి.
శరీరధారి. శరీరధారి అంటే శరీరాన్ని ధరించుకున్నవాణ్ణి శరీరధారి. వేషాన్ని వదిలిపెడితే ఒరిజినల్, ఖడ్గాన్ని వదిలిపెడితే ఒరిజినల్, శరీరాన్ని వదిలిపెడితే ఒరిజినల్. శరీరాన్ని ధరించుకున్న వారిని శరీరధారి. అసలు దేనిపైన ధరించుకున్నాడు యేసుక్రీస్తు? ఆత్మపైనండి. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో, ఆయన శరీరధారి అయి ఉన్న దినాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరధారి అయి ఉన్నాడు. ఈ లోకంలో లేనప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన వాక్యముగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. 14వ వచనం చూడండి. ఇప్పుడు కృపాసత్య సంపూర్ణుడిగా, ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్నప్పుడు యేసుక్రీస్తు కానీ, యేసుక్రీస్తు శరీరధారి అయి లోకానికి రాకముందు ఎవరైనా వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు. శరీరధారి అయి రాకముందు ఆయన వాక్యము ఉన్నవాడు, ఉన్నవానిలో నుండి వచ్చినవాడు. ఉన్నవానిలో నుండి వచ్చినవాడు ఎప్పటికీ ఉన్నవాడే. జీవించేవానిలో నుండి వచ్చినవాడు ఎప్పటికీ జీవించేవాడే. బ్రతికేవాని నుండి వచ్చినవాడు ఎప్పటికీ బ్రతికేవాడే. దేవునికి మరణం ఉంటే మన ఆత్మకు మరణం ఉండేదేమో, దేవునికి చావు ఉంటే మన ఆత్మకు చావు ఉండేదేమో, దేవునికి ముగింపు ఉంటే మన దేహంలో ఉన్న ఆత్మకు ముగింపు ఉండేదేమో, దేవునికి అంతం ఉంటే మన దేహంలో ఉన్నటువంటి ఆత్మకు అంతం ఉండేదేమో. దేవునికి మరణము, ముగింపు, నాశనము, అంతము ఏదీ లేదు. కాబట్టి ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మకు మరణము, ముగింపు, నాశనం, అంతము లేదు. ఓ మనిషి, నీవెవరు అని నేను ఆలోచిస్తే కనబడుతున్నటువంటి దేహం మాత్రమే కాదు, మనిషిని నడిపిస్తున్నటువంటి ఆత్మ, అది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అండి. మాట్లాడడానికి బాడీ సహకరిస్తలేదండి. వచ్చేటప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఓ మనిషి, నీవెవరంటే ఎవరన్నమాట? ఆత్మ. ఆయన శరీరధారి అయి ఎలాగైతే ఈ లోకానికి వచ్చాడో, నువ్వు నేను శరీరధారులమయ్యే వచ్చాము. శరీరంలోకి వచ్చిందే ప్రారంభం కాదు. మనం శరీరంలోకి రాకముందు ఎవరి దగ్గర ఉన్నాము? దేవునిలో ఉన్నామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన ఇష్ట ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలకు కుమారులుగా స్వీకరించుటకై, మనలందరినీ తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడటమ్మా? జగత్తు పునాది వేయబడమనికే నువ్వు నేనున్నాము. జగత్తు పునాది వేయబడక మునిపే 800 కోట్ల మంది ఉన్నారు. మనమేమనుకుంటున్నామంటే, నా వయసు 48 సంవత్సరాలండి, నేను పుట్టి 48 సంవత్సరాలే అనుకుంటున్నాం. కొంతమంది 50 సంవత్సరాలు ఉంటారు. నేను పుట్టింది 50 సంవత్సరాలేనండి, నా వయసు అంతేననుకుంటారు. నీవు నీ శరీరానికి 50 సంవత్సరాల వయసు, కానీ నీవు ఎన్నో కోటాను కోట్ల సంవత్సరాల నుండి ఉన్నావు. నువ్వు ఈ విషయం పుట్టి శాస్త్రవేత్తల లెక్కల ప్రకారంగా 1500 కోట్ల సంవత్సరాలు అవుతుందంటండి. ఏది పుట్టి? ఈ విశ్వం పుట్టి దాదాపుగా శాస్త్ర ప్రపంచం గుర్తించింది ఏంటంటే, ఈ ప్రపంచం పుట్టి దాదాపుగా 1500 కోట్ల సంవత్సరాలు అవుతుందట. అయితే దేవుడు ఏమంటుండు? జగత్తు పునాది వేయబడక మునిపే మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. జగత్తు పునాది వేయబడ మునికే అంటే
నువ్వు పుట్టింది 40 సంవత్సరాలు కాదు, శరీరధారి అయి వచ్చింది 40, 50, 60, 70, 80 సంవత్సరాలు. కానీ నీవు పుట్టింది మాత్రం కోటాను కోట్ల సంవత్సరాలు ఆత్మగా దేవునిలో నుండి నువ్వు పుట్టావు. ఆయా తరాలలో, ఆయా కాలాలలో నువ్వు నేను వచ్చాము. మన తండ్రులు ఆయా తరాలలో వచ్చారు. అది దేవుని సంకల్పం. ఈ లోకానికి వచ్చినప్పుడే, ఈ లోకంలో పుట్టినప్పుడే పుట్టినట్టు కాదు. ఈ లోకంలో చనిపోగానే అంతం కాదు. నీ పుట్టుకకు చరిత్ర ఉంది, నీ మరణించిన తర్వాత భవిష్యత్తు ఉంది. ఈ వర్తమాన కాలంలో నువ్వు జీవిస్తున్నావు శరీరధారి అయి. మానవుడు పుట్టాడు అంటే, శరీరాన్ని ధరించుకొని పుట్టాడు అంటే వచ్చాడు అని. ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి అండి. పరలోకం నుండి వచ్చాడు, శరీరంలోకి వచ్చాడు, శరీరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. శరీరం మాత్రమే మనిషి కాదు. ఓ మనిషి, నువ్వెవరు అంటే కనబడుతున్నటువంటి దేహం కాదు, దేహాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ మనిషి అంటే. కనిపిస్తుంది దేహం, దీన్ని జీవింపజేస్తుంది ఏంది? ఆత్మ. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం, 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు చూడండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. శరీరము ఎందుకు పనికిరాదటండి. ఎందుకు పనికిరాదు ఏంటంటే, ఈ శరీరం ఏముందండి? హార్ట్ అటాక్ వచ్చినా చనిపోతాము, ఊపిరితిత్తులు పాడైపోయినా చనిపోతాము, కిడ్నీలు ఫెయిల్ అయిపోయినా చనిపోతాము, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా చనిపోతాము, కరోనా వచ్చినా కాట్లోకి వెళ్ళిపోతాము. ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం. శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మనే ఈ శరీరాన్ని జీవింపజేయించినది. గిరగిరా 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 ఫ్యాన్ తిరుగుతుందంటే కరెంటు ఉన్నది. ఆ కరెంటు పవర్ ద్వారానే ఫ్యాన్ తిరుగుతుంది. విద్యుత్ శక్తి వెలుగుతుంది అంటే, ఇంతమందికి కాంతినిస్తుందంటే దానికి గల కారణం ఏంటి అంటే, అందులో విద్యుత్ శక్తి ఉన్నది. ఇది మీకు అర్థమైతే దేవుని బిడ్డలారా, కాళ్ళు, చేతులు, ముక్కు, అవయవ నిర్మాణం 500 అవయవాలు పని చేయాలంటే ఈ దేహంలో ఏముండాలి? ఆత్మ ఉండాలి. జీవింపజేసేది ఆత్మ, జీవింపజేసేది ఆత్మ. ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం అండి, నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనమైనటువంటి ఈ శరీరాన్ని ప్రయోజనకరంగా చేస్తుంది ఏందో తెలుసా? ఆత్మ. ఈ ఆత్మ పైన ధరించుకున్నాము దేన్ని? ఈ లోకంలో ఉండాలంటే దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఇది ప్రకృతి సంబంధమైన శరీరం కాబట్టి ఈ ప్రకృతి సంబంధమైన శరీరము ఆత్మ. ఆత్మ ఈ లోకంలో జీవించాలంటే ప్రకృతి సంబంధమైన శరీరంలో ఉండాలి. ఈ శరీరంలో నుండి వెళ్ళిపోతే ఇక్కడ ఉండదు ఆత్మ. చంద్రమండలానికి వెళ్ళే వాళ్ళు ఎలాంటి వస్త్రాలు వేసుకుని వెళ్తారండి? ఒక విచిత్రమైనటువంటి నిలువుటంగి, అసలు దేహం బయటికి కనబడడానికి వీల్లేదు. ఆ చంద్రమండలంలో ఉండేటువంటి స్థితి. అలాగే భూలోకంలో ఆత్మ ఉండాలంటే ఈ శరీరంలోనే ఉండాలి. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు. అందుకొరకే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అందుకొరకే హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన, అనగా యేసుక్రీస్తు, ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు. ఈ లోకమందు ప్రవేశం జరిగిందంట. ఎవరికి? దేవునికి, యేసుక్రీస్తుకి. ఆయన ఈ లోకమందు ప్రవేశించాడు. ప్రవేశం అంటే పుట్టడం అంటే అర్థం ఏంటి? ప్రవేశం. నా ప్రవేశం జరిగి దాదాపుగా జూన్ 8 వస్తే 48 సంవత్సరాలు. మీ ప్రవేశం జరిగి ఎన్ని రోజులైందో మనకు తెలియదు. గృహ ప్రవేశం అంటారు. ఏంటది? గృహ ప్రవేశం. గృహ ప్రవేశం అంటే గృహములోకి వెళ్ళే రోజు. గృహంలోకి వెళ్ళిన రోజే మనం పుట్టినరోజు అనుకోవడానికి వీల్లేదు. మనం ఉన్నాం కాబట్టి గృహ ప్రవేశం జరిగింది. అలాగే ఆత్మ ఉన్నది కాబట్టి ఈ లోకానికి ప్రవేశం జరిగింది. ఆత్మ ఉన్నది కాబట్టి ఈ శరీరంలోకి, ఈ లోకంలో పుట్టేటప్పుడు ప్రవేశం జరిగింది. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. శరీరమును అమర్చాడట. దేనిపైన? శరీరాన్ని అమర్చాడట. దేనిపైన అమర్చాడండి?
ఆత్మ పైన శరీరాన్ని అమర్చాడు. కారుకు ఒక వీలు అమర్చినట్టు, తర్వాత ఏదో ఇంజన్ అమర్చినట్టు, అలాగే ఆత్మ పైన దేవుడు ఏం చేశాడు? శరీరాన్ని అమర్చాడు. అంతేకాని శరీరం మాత్రమే మనిషి అనుకోవడానికి వీలు లేదు. ఈ శరీరంలోకి వచ్చాము, ఈ శరీరాన్ని వదిలిపెడతాము. అంతేకాని మనం శరీరంలో మాత్రమే, మనిషి అనగానే శరీరం మాత్రమే కాదు. మనిషి అంటే ఎవరిప్పుడు? ఆత్మ. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నేను మీకు కనబడుతున్నానా? నేను మీకు కనబడుతున్నానండి? నేను కనబడుతున్నా అన్న వాళ్ళు ఒకసారి చేయి పైకి ఎత్తండి. కానీ మీరు నాకు ఎవ్వరూ కనబడడం లేదు. మీరు నాకు ఎవరు కనబడడం లేదు. ఇంట్లో ఉన్నటువంటి మనిషి కనబడతాడా? ఈ బిల్డింగ్ కనబడుతుందా? చెప్పండి. ఇంట్లో మనిషి ఉన్నాడు, ఇప్పుడు మనిషి కనబడతాడా? మనకు కనబడుతున్నది ఇల్లు కనబడుతుంది, కానీ మనిషి కనబడడు. అలాగే ఈ శరీరమే ఇల్లు, కానీ మనిషి ఎవరో తెలుసా? ఆత్మ ధరించుకున్నటువంటి శరీరం కనబడుతుంది, కానీ ఆత్మ మాత్రం కనబడము లేదు. ఇంతకు నా ఆత్మ నేను ఇప్పటి వరకు చూసుకోలేదు. మీరు చూసుకున్నారా? చూడలేదండి. మనిషి అంటే ఆత్మ అయితే ఆత్మ ఎవ్వరికి కనబడదు. ఆత్మ ధరించుకున్న శరీరం కనబడుతుంది. ఆత్మ ధరించుకున్న శరీరం కనబడుతుంది. ఆత్మ శరీరము కలయికనే మానవుడు. అయితే ఈ శరీరానికి ముగింపు ఉంది, కానీ ఆత్మకు మాత్రం ముగింపు లేదు. ఆ ఆత్మనే ఓ మనిషి నీవు. ఆయన శరీరధారి ఈ లోకంలో ప్రవేశించెను. ఏమన్నాడు? బలియు అర్పణయు నువ్వు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చడానికి ఆ దివి నుండి భువికి దిగి వచ్చాను అని మాట్లాడుతున్నాడంటే, వచ్చాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నాడు శరీరధారి అయి. విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. అందుకొరకే మనకు తెలియక, నానా చనిపోయావా, కుమారుడా చనిపోయావా, ఏమమ్మా నన్ను విడిచి నువ్వు వెళ్ళిపోయావా, ఇప్పుడే మనం ముసలి వాళ్ళం అయిపోయామా, 50 సంవత్సరాలకే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? ఏమండి, మనిషి చనిపోయాడంటే వెళ్ళిపోయాడని అర్థం, పుట్టాడంటే వచ్చాడని అర్థం. అంతేకాని ఆ యొక్క ఆత్మకు మరణము, ముగింపు, నాశనము లేదు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అందుకొరకే పేతురు గారు మాట్లాడతాడు. 1 పేతురు 1వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. 1 పేతురు 1వ అధ్యాయము 13-14 వచనం. కాబట్టి మీ మనస్సు అను 2 పేతురు అనుకుంటాం చూడు. 2 పేతురు 1వ అధ్యాయము 13-14. 2 పేతురు. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టి వచ్చునని ఎరిగి ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేయుచున్నాను. ఈ గుడారములో నేను ఉన్నాను అంటున్నాడు పేతురు. ఏ గుడారం? గుడారం అంటే ఏంటి? ఈ శరీరం అండి. నివసించే చోటునేమంటారు? నివాసం అంటారు, అంతే కదా. బిల్డింగు నివాసం ఉండడానికే, ఒక డేరా నివాసం ఉండడానికే, ఒక బిల్డింగు నివాసంగా ఉండడానికే. కొంతమంది రేకులతో కట్టుకుంటారు, అది నివాసము. నివసించే స్థలాన్ని ఏమంటారు? నివాసం అంటారు. అలాగే గుడారాలను కూడా ఏమంటారు? నివాసం అంటారు. అందుకొరకే పేతురు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం, అనగా నాకు చెప్పిన ప్రకారము. ఏంటి చెప్పాడట? అయ్యా పేతురు గారు, నీ గుడారములో ఎన్ని రోజులైతే నువ్వు ఉంటావో, శరీరం అనే గుడారములో నువ్వు ఎన్ని రోజులైతే ఉంటావో, ఈ గుడారాన్ని విడిచిపెట్టేంత వరకు వచ్చినటువంటి జన సమూహానికి ఇదిగో ఓ మనిషి నీవెవరు అని అంటే
శరీరాలు కాదయ్యా, శరీరాలలో ఉన్నటువంటి ఆత్మలు. ఆ ఆత్మలు దేవుని యొద్ద నుండి వచ్చినవి. మళ్ళీ దేవుని యొద్దకు వెళ్ళాలంటే యేసుక్రీస్తును నన్ను అంగీకరించుమని చెప్పు పేతురు. నీ గుడారాన్ని ఖాళీ చేసే సమయం వస్తుంది. నీ గుడారంలో ఉన్నన్ని రోజులు నా మాటలు సమాజానికి చెప్పి వాస్తవాన్ని వాళ్ళకు తెలియజేయి. నీ గుడారాన్ని ఖాళీ చేసే సమయం వచ్చేదాకా వాళ్ళందరినీ రేపుమని చెప్పాడట యేసు. అదే చెబుతున్నాడు, నా గుడారమును విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చనని. గుడారం అంటే ఏంటిదమ్మా? ఇప్పుడు శరీరం అండి. మీ గుడారాలలో మీరున్నారు, నా గుడారాలలో నేనున్నాను. ఈ గుడారమే మనిషి కాదు, గుడారమే మనిషి కాదు. గుడారము మనిషి ఉండే చోటు, నివసించే చోటు. ఈ గుడారంలోకి వచ్చాము, ఈ గుడారాన్ని ఖాళీ చేస్తాము, అంతేకాని మరణము కాదండి. ఆత్మ తండ్రిలో నుండి తల్లిలోకి ప్రవేశించింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? తండ్రిలో నుండి తల్లిలోకి ప్రవేశించింది. అక్కడికి ఎందుకు ప్రవేశించిందంటే ఇదిగో ఈ గుడారాన్ని తెచ్చుకోవడానికి, ఈ ఇల్లును నిర్మించుకోవడానికి. డైరెక్ట్గా ఆత్మ తండ్రిలో నుండి ఈ లోకానికి రావడానికి వీల్లేదు. ఉంటే బ్రతకదు, ఉండదు. ఈ లోకంలో ఉండాలంటే ఉండడానికి గుడారం కావాలి. ఆత్మ తండ్రిలో నుండి తల్లిలోకి ప్రవేశించింది. ప్రవేశించి అక్కడ 9 నెలలున్నది. ఇదిగో ఈ శరీరాన్ని, ఈ గుడారాన్ని తెచ్చుకుంది. ఈ గుడారంతో పాటు ఈ లోకానికి వచ్చాము. ఈ గుడారానికి దేవుడు అనగా ఈ యొక్క నిర్మాణానికి 50, 60, 70, 80, 90 సంవత్సరాల వయసునిచ్చాడు. ఈ గుడారాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాము. వచ్చింది ఆ దేవుని నుండి. శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఈ శరీరాన్ని దేవుని కొరకు సమర్పించుకుంటే ఆ పరలోకానికి వెళ్తాము. ఈ గుడారాన్ని పాడు చేసుకుంటే నిత్య నరకాగ్నికి వెళ్తాం. మరికొన్ని విషయాలను మరి ఎలా బ్రతికితే మనం పరలోకానికి వెళ్తాం అనేది మనం రేపు ఆలోచన చేసుకుందాం. ఇప్పుడు మీకు అర్థమైందమ్మా? ఓ మనిషి, నీవెవరో నీకు తెలుసా? ఎంతమందికి అర్థమైంది? యథార్థంగా చేయి పైకి ఎత్తండి. ఓ మనిషి, నీవెవరో నీకు తెలుసా అన్న ఈ ప్రశ్నకు మాకు అర్థమైందండి అన్న వాళ్ళు పైకెత్తండి. చాలా సంతోషం అండి. అంటే మనిషి అంటే శరీరం మాత్రమే కాదు, శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ. దీనికి మరణం లేదు, దీనికి ముగింపు లేదు, దీనికి నాశనం లేదు, దీనికి అంతం లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మ గనక, ఆ ఆత్మ ఉన్నవాడు గనక, ఆ ఉన్నవాడైనటువంటి ఆత్మ ఈ దేహంలోనికి వచ్చింది కాబట్టి ఈ దేహాన్ని విడిచిపోతామే కానీ మరణంతో మనిషి అంతము కాదు. మరణంతో మనిషి అంతము కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాము? ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనం ఏమి చెయ్యాలి? ఏది చేయడానికి వచ్చాము? ఏమి చేస్తున్నాము? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఆ దేవుని యొద్దకు వెళ్ళకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇలాంటి విషయాలు ఇంకా అనేకమైన సంగతులు రేపు బాగా తెలుసుకుందాము. దయచేసి మీరు తొందరగా వచ్చినట్లయితే ప్రారంభించుకుందాము. ఇంకా చక్కటి సంగతులు, మంచి సంగతులు రేపు ఆలోచన చేద్దాము. మరి ప్రొజెక్టర్లు ఉంటే 2 పాటలు, మంచి పాటలు మీకు చూపించే వాళ్ళము. మంచిది, రేపు ప్రొజెక్టర్ వేద్దామండి. చక్కగా మీ గృహాలకు వెళ్ళండి. మంచిది. మీరు వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాము. ప్రార్థించుకుందాము తరలి వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో పవిత్రమైన నీ పాదల చెంతకు చేరి ప్రార్థించే ధన్యత మాకు అనుగ్రహించినందుకు వందనాలు. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లోకంలో అనేక మంది, కోటాను కోట్ల మంది మనిషి ఎవరో మనిషి తెలుసుకోకుండానే చనిపోతున్నాడు. మనిషి అనగానే కేవలం కనిపిస్తున్నటువంటి శరీరమే అనుకుని మోసం పోయి తినడానికి, త్రాగడానికి, మరణించిన తర్వాత మరో జీవితం లేదనుకొని ఆయన దుర్మార్గంగా బ్రతికి మరణించి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. అలాంటి దుస్థితి, అలాంటి పరిస్థితి, అలాంటి బాధకరమైనటువంటి ఆయన పరిస్థితుల్లోకి నీ పిల్లలు వెళ్ళకూడదు అని, ఓ మనిషి నీవెవరో నీకు తెలుసా అనే చక్కటి సత్యమైనటువంటి పాఠాన్ని నీ పిల్లలకు వినిపించాము. దేవా, నిజంగా నీ పిల్లలు అర్థం చేసుకున్నారు అని మేము విశ్వసిస్తున్నాము. ఇంకా మరికొన్ని సంగతులను నాయన రేపటి దినమున ఆలోచించబోతుండగా కృప చూపమని తండ్రి
మహిమా ఘనతా ప్రభావాలు నీకు చెల్లిస్తూ ఇంకా అనేకమైన సంగతులు రేపు మాట్లాడబోతుండగా కృప చూపమని కోరుకుంటూ, మనిషి అనగానే కనబడుతున్నటువంటి శరీరం కాదని, శరీరాన్ని నడిపించే ఆత్మను నీ పిల్లలు గుర్తించారు, గ్రహించారు. నీకే మహిమా ఘనతా ప్రభావాలు చెల్లిస్తూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.